హైదరాబాద్ సంతోష్ నగర్ లో కనీస జాగ్రత్తలు పాటించకుండా కార్మికులు బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎలాంటి సేఫ్టీ లేకుండా బరువైన ఐరన్ గిడ్డర్లను మోసుకెళ్తున్నారు. దీనికి తోడు నిత్యం రద్దీగా ఉండే మార్గంలో రాకపోకలు ఆపకుండా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంత నిర్లక్ష్యంగా కార్మికులు పనులు అసలు ఎలా చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ పనులు చేస్తున్న కార్మికులు పట్టు తప్పి ఆ భారీ ఐరన్ గిడ్డల కింద పడితే వాహనదారుల పరిస్థితి ఏంటి? లేక పనులు చేస్తున్న కార్మికుల కింద పడిపోతే బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా పనులు చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రమాదం జరిగిన తర్వాత చూసుకుందాం అని వదిలేశారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. హైదరాబాద్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు కరువయ్యాయి. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా కార్మికులు ప్రమాదకరంగా ఐరన్ రాడ్స్ మోస్తున్నారు. రద్దీగా ఉండే ఈ మార్గంలో ఇనుప వస్తువులు పొరపాటున గనక కింద పడితే వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భారీ ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి తగిన సేఫ్టీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. అత్యంత నారోగా ఉన్న ఆ పోల్స్ మీద సైతం వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ నడుచుకుంటూ వెళ్తున్న విజువల్ మీకు కనిపిస్తోంది. క్లియర్ గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా వాళ్ళు నడుస్తున్నారు. అండ్ వాళ్ళ భుజాల మీద ఎంతో బరువైన ఐరన్ రాడ్స్ ను వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. ఒకవేళ ఈ ఐరన్ రాడ్స్ కింద పడినా లేకపోతే ప్రయాణికులు కింద పడినా సైతం ప్రాణ నష్టం తప్పకుండా జరుగుతోంది. మరి దీనికి సంబంధించి అసలు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళెందుకు ఇంత డేంజరస్ పొజిషన్ లో కార్మికులను పెడుతున్నారు? కార్మికులతో సహా కింద ప్రయాణిస్తున్న సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైతం ఒక డేంజర్ లోకి నెట్టేస్తున్న విజువల్స్ ఇవి క్లియర్ గా కనిపిస్తున్నాయి మీకు. బ్రిడ్జ్ కి సంబంధించి అటు ఇటు దాటుతున్న సమయంలో కూడా కేవలం ఒక చిన్న నారో స్తంభంపై వాళ్ళు నడుచుకుంటూ ఒక పాదం మాత్రమే పడే ఒక స్తంభంపై చాలా జాగ్రత్తగా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్న విజువల్ మీకు కింద స్క్రీన్ మీద కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైమ్ కింద గనక పడిపోతే ట్రాఫిక్ ఏ రకంగా అక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉందో సైతం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, అంత భయానకరమైన సిచ్యువేషన్ లో కార్మికులను అసలు ఎలా పనిలో పెట్టుకున్నారు? అట్ ద సేమ్ టైం కింద సివిలియన్స్ ఇటు ట్రాఫిక్ సైతం అక్కడ మనకు కనిపిస్తోంది. సో వాళ్ళ మీద పడితే ప్రాణ నష్టం ఖచ్చితంగా జరుగుతోంది. దానికి గవర్నమెంట్ సైతం రియాక్ట్ ఇవ్వకుండా పోలీసులు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు? అప్డేట్స్ ఏంటి అనిల్? సార్, ఖచ్చితంగా కొత్తగా నిర్మించబోతున్న ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి భయానక దృశ్యాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. కార్మికులు నిర్మించబోతున్న ఆ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఇనప రాడ్లతోటి స్టీల్ రాడ్స్ తోటి వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో కాకుండా అక్కడ వాళ్ళు పనులు చేస్తున్నారు. హైట్లో ఆ పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది, సేఫ్టీ బెల్ట్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ దృశ్యాలు కనుక చూస్తే వాళ్ళు సేఫ్టీ రాడ్స్ తోటి అటుగా దాటుకుంటూ ఇటుగా దాటుకుంటూ ఆ రాడ్లను అయితే నిర్మిస్తున్నారు, ఆ స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు. అయితే ఇలాంటి భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వాటిని చూస్తుంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే స్థాయి కావచ్చు, తీవ్రత కావచ్చు, ఖచ్చితంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో కాళ్ళు జారి పడ్డా కానీ, ఒకవేళ ఇనుప రాడ్లు కింద పడ్డా కానీ ఇటు వీళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కింద ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, వాహనదారులు వెళ్తున్న క్రమంలో ఆ రాడ్లు కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద పడితే ఈ ప్రమాదం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రమాదకరమైన దృశ్యాలు స్టీల్ బ్రిడ్జ్ వద్ద అయితే కనిపించాయని చెప్పాలి. ఈ కార్మికులు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో కాకుండా, అదేవిధంగా కాంట్రాక్టర్లు దీనిపైన ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది దీనికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుంటారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా నిర్లక్ష్యపు ధోరణి వాళ్ళు వ్యవహరిస్తున్న క్రమంలో కార్మికులే కదా అని చెప్పేసి వదిలేయడం, ఆ తర్వాత కార్మికులు కూడా ఉపాధి ఎక్కడ పోతుందా అని చెప్పేసి ఆ భయంతో వాళ్ళు ఆ పనులు చేయడం. అంటే మీరు ఒకవేళ గమనిస్తే ఆ విజువల్స్ కనుక గమనిస్తే వాళ్ళు ఆ సేఫ్టీ రాడ్స్, ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం ఫాలో కాకుండా, ఆ సేఫ్టీ బెల్ట్లు అనేది ఏం పెట్టుకోకుండా వాళ్ళు రాడ్లు అనేవి అదేవిధంగా నిర్మించబోతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ నారోగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జి పైన ఆ రాడ్ల పైన అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒకవేళ కనుక కాలు జారి కింద పడినా ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కింద ఉన్నటువంటి ప్రయాణికుల మీద కూడా, వాహనదారుల మీద కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది, ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి అలాంటి నిర్లక్ష్యపు
వ్యవహరిస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్ల మీద ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి. ఉపాధి కోసం అని చెప్పేసి కార్మికులు వస్తుంటే కార్మికుల పట్ల వీళ్ళు చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణి కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ఆశపడి ఈ విధంగా వ్యవహరిస్తుంటే చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది మాత్రం అధికారుల వాళ్ళకి సంబంధించే వదిలేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా ఏ చర్యలు అనేది తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సర్తాజ్ అనిల్, ఇటు విజువల్లో చూస్తున్నాము ఆల్రెడీ కూడా బ్రిడ్జ్ కొంతమేర కట్టేసింది, ఆ మీద కూడా వాళ్ళు ఐరన్ రాడ్స్ని పేరుస్తున్నారు. అసలు ఎన్ని రోజుల నుండి ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇలా కనీస సేఫ్టీ మెజర్స్ పాటించకుండా సాగుతున్నాయి? అండ్ ఎవరూ కూడా అధికారులు స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? అసలు ఏ కాంట్రాక్టర్ ఈ బ్రిడ్జ్కి సంబంధించిన కాంట్రాక్ట్ని దక్కించుకున్నారు అనిల్? ఎస్ సర్తాజ్, మీరు చెప్తున్నట్టుగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం కొనసాగుతుంది. ట్రాఫిక్కి రద్దీ అనేది ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని రద్దీని తగ్గించడం కోసం ఈ స్టీల్ బ్రిడ్జ్ని అయితే సంతోష్ నగర్లో నిర్మించబోతున్నారు. అయితే నిర్మాణంలో భాగంగా ఈరోజు ఆ విజువల్స్ బయటికి రావడంతో, ఆ దృశ్యాలు బయటికి రావడంతో ఆలస్యంగా ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. కానీ గత కొద్ది రోజులుగా కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారం అనేది ఇలానే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కాంట్రాక్టర్లు వాళ్ళ డబ్బు కోసం అని చెప్పేసి అధిక లాభాలు తీసుకోవడం కోసమని ఆలోచిస్తున్నారు, కానీ కార్మికుల పట్ల ఏమాత్రం ప్రేమ కావచ్చు, ఏమాత్రం జాలి లేదని మాత్రం ఖచ్చితంగా ఈ దృశ్యాలు చూస్తుంటేనే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్ ఎవరు అనేది పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ కాంట్రాక్టర్ ఎవరనేది తెలిస్తే వాళ్ళపైన అధికారులు కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఒకవేళ తెలిసినా కూడా గప్చుప్గా ఈ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు, కార్మికుల పట్ల ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం తెలియాలి. అదేవిధంగా కార్మికులు ఒకవేళ ఆ రాడ్లు బై మిస్టేక్ ఒకవేళ సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో కావట్లేదు కాబట్టి అనుకోని పరిస్థితులలో కాళ్ళు జారి లేదా ప్రమాదవశాత్తు కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, అదేవిధంగా కింద ఉన్నటువంటి వాహనదారులపైన పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా జవాబు చెప్తారు, మరి ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సర్తాజ్ అనిల్, ఈ విజువల్స్ చూసిన అనంతరం కూడా ఇటు లేబర్ డిపార్ట్మెంట్, ఈహెచ్ఎస్ ఏమైనా స్పందించిందా? అట్ ద సేమ్ టైమ్ ట్రాఫిక్ పోలీస్, ఎందుకంటే అక్కడ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ పోలీస్ ఆధీనంలో సైతం ఉంటుంది, సో వాళ్ళు స్పందించారు. ఫర్దర్గా అటు నుండి ట్రాఫిక్ను డైవర్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలా ఫర్ ద టైం బీయింగ్? ప్రస్తుతం అయితే ఈ విజువల్స్ అన్నీ కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి స్పందించాలని చెప్పేసి డిమాండ్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ట్రాఫిక్ పోలీసులే కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా స్పందిస్తారు. దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ఆలోచించాల్సింది ఎవరి ప్రాణమైనా ఒకటే, ఎవరిదైనా ఒకటే ప్రాణం అని చెప్పేసి ఆలోచించాలి. ఆ విషయంలోనే కాంట్రాక్టర్లు ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరించడం, ఈ విధంగా నిర్లక్ష్యపు ధోరణి అనేది కనిపిస్తున్న క్రమంలో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. అదేవిధంగా కార్మికులు అంటే పని చేయడం కోసం అని చెప్పేసి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ లాంటి నిర్మాణంలో ఈ కార్మికులు కీలక పాత్ర పోషిస్తుంటారు. స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇనప రాడ్లతోటి స్టీల్ బ్రిడ్జ్ అనేది కడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి రాడ్లు ఒకవేళ అనుకోని పరిస్థితులలో మీద పడ్డా లేదా వాళ్ళు ప్రమాదశాత్తు కింద పడ్డా, ఆ రాడ్లు అనేవి వాహనదారుల మీద పడ్డా కూడా ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో కూడా పడే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ అనిల్. ఇటు సంతోష్ నగర్లో కనీస జాగ్రత్తలు పాటించకుండా కన్స్ట్రక్ట్ చేస్తున్న స్టీల్ బ్రిడ్జ్కు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ఆలస్యంగా ఈ విజువల్స్ వెలుగులోకి వచ్చినా సైతం ఇప్పటికైనా ఇటు లేబర్ డిపార్ట్మెంట్ స్పందించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉంది. అయితే ఇన్ని రోజులు అంత డేంజరస్ పొజిషన్లో అక్కడ కార్మికులు పనిచేస్తున్నా, కింద వాహనాలు అలానే నడుస్తున్నా ఎవరు కూడా ఎటువంటి రియాక్షన్ తీసుకోని పరిస్థితి. కాంట్రాక్టర్ ఎవరు అనేది ఇప్పటికైనా తెలియాల్సి ఉంది, ఎందుకంటే ఇట్లాంటి కాంట్రాక్టర్స్ మీద తగిన చర్యలు తీసుకోకపోతే ఫర్దర్గా కూడా మళ్ళీ ఇటువంటి చర్యలను రిపీట్ చేసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ సైతం అధికారులు అసలు ఏం చేస్తున్నారు, ఇంత యథేచ్ఛగా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో రోడ్ల మీద ఇట్లాగా అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా లేబర్స్తో ఇట్లా పని చేయించడం, తమ కాంట్రాక్టర్స్కు సంబంధించిన ఆ కంపెనీకు సంబంధించిన లేబర్స్ లైఫ్ను రిస్క్లో పెట్టడంతో పాటు
కింద ప్రయాణిస్తున్న ప్రజల జీవితాలను కూడా రిస్క్ చేస్తూ ఇంత యథేచ్ఛగా, అది కూడా బ్రాడ్ డే లైట్లో పొద్దున్న అంటే అందరూ చూస్తూ ఉన్న సమయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు ఎంతటికి తెగించారు అనేది అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా ఇటు లేబర్ డిపార్ట్మెంట్ స్పందిస్తుందా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తుందా, ట్రాఫిక్ డైవర్షన్స్ కనీసం చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ ఎవరైతే బిగ్ టీవీ ప్రెసెంట్ చూస్తున్నారో, లేకపోతే ఈ న్యూస్ మీ వరకు వస్తే ఖచ్చితంగా కూడా ఈ రోజు ఏవైతే ఉన్నాయో వీటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే పూర్తిగా కూడా బ్యాలెన్స్ మీద మాత్రమే అక్కడ కార్మికులు నడుస్తున్న విజువల్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క మనిషి అదుపు తప్పినా సైతం అటు ఇద్దరూ కింద పడిపోయే అవకాశం ఉంది. అంత హెవీగా ఉండే ఐరన్ రాడ్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఒక హైట్లో నడుస్తున్నారు. అదే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఆ ఐరన్ రాడ్స్ ఒక్కళ్ళ చేతి నుండి జారినా సరే ఐరన్ రాడ్ కింద పడిపోతుంది. సో కింద పడినప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ రోడ్ని వాడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇటు అధికారులు వీళ్ళపై యాక్షన్ తీసుకొని అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకునేంత వరకు ఈ రోడ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ చుట్టుపక్కల సైతం ఇళ్లను చూస్తున్నాము, ఇళ్లకు సంబంధించిన వాళ్ళు సైతం వీటిని పూర్తిగా కూడా ఆపేంత వరకు వాళ్ళు ఒక కన్ను వేసి ఉంచాల్సిందిగా సైతం కోరుతున్నాము. ఎందుకంటే కాంట్రాక్టర్ సైతం రియాక్ట్ అవ్వాలి, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సైతం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఇమీడియట్ గా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయాలి. అండ్ లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈ కాంట్రాక్టర్స్ పై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది సైతం తెలియాల్సి ఉంది. సో ప్రెసెంట్ ఇది మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అంశం కాబట్టి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ కాంట్రాక్టర్స్ కు సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది సైతం మనకి తెలియాల్సిన అంశంగా మారింది. అయితే ఇప్పటికైతే ఎవరైతే ఈ రోడ్ ని వాడుతున్నారో, సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న ఆ రోడ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ రోడ్స్ ను అవాయిడ్ చేయాల్సిందిగా బిగ్ టీవీ కోరుతోంది.